ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతాంగానికి మరణ శాసనం వంటిదని సిపిఐ జాతీయ నేత కె రామకృష్ణ విమర్శించారు. కాకినాడలోని సూర్య కళామందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో రైతులకు మోదీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తోందని ఆరోపించారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటేనే భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందని పేర్కొంటూ ఈ విషయాన్ని కేంద్రం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని అన్నారు. లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో అసలు నేరస్తులను శిక్షించుదా దానిని వివాదవాగా మార్చి ప్రజల్లో మతోన్మాదం రగిల్చేలా రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రాన్ని పొందిన దేశం, అలాంటి సార్వభౌమాధికారం కలిగిన మన దేశంలో మనం ఎవరితో ఏం ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరితో ఆయిల్ కొనాలి అనేది కూడా అమెరికా వాళ్ళని నిర్ణయిస్తూ ఉన్నారు. ఓపెన్గా వాళ్ళు చెప్తాను, రష్యాతో మీరు ఆయిల్ కొనకూడదు, మీరు బంద్ చేయండి. ఒకవేళ మీరు ఉల్లంఘించి మీరు రష్యాతో ఆయిల్ కొంటే ట్యారిఫ్ ఇంకా పెంచుతాం. ఇంకా ఇప్పుడు ఉన్న ట్యారిఫ్ ఇంకా పెంచుతాం, 25% పెంచుతామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఈ ప్రధానమంత్రి కనీసం నోరెత్తి దాన్ని ఖండించిన పాపన పోలే, ఎవరు కూడా మాట్లాడంలే. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారం ఇవాళ ప్రమాదంలో పడింది. రాబోయే కాలంలో ఈ అగ్రిమెంట్స్ వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితి మరింత దివాళాపూరితనంలో ఉంటుంది. ఎందుకంటే మొన్న పెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చూసాం. ఆ బడ్జెట్ చాలా గంభీరంగా పెట్టారు. నిజంగా ప్రజల్ని ఇంతకంటే మోసం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే దాదాపు 53,47,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 14 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వడ్డీ కట్టడానికి. నిజంగా ప్రజానీకారం కూడా ఇది తెలుసుకోవాలి. 53 లక్షల కోట్లలో 14 లక్షల కోట్ల రూపాయలు అసలు కాదు, ఓన్లీ వడ్డీ కట్టడానికి పోతా ఉంది. కాబట్టి మళ్ళీ 17 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు, నిర్భయంగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నిలదీస్తూ ఉన్నారు, అయ్యా ఇవాళ భారతదేశానికి అప్పు 214 లక్షల కోట్లకు చేరుతూ ఉంది. దేశాన్ని అప్పుల పాలు చేశాము. 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే నాటికి భారతదేశానికి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు అయితే ఇవాళ 214 లక్షల కోట్ల రూపాయలకు నువ్వు అప్పు పెంచావు. దానికి నీ దగ్గర సమాధానం లేదు. 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం నువ్వు వడ్డీ కడతా ఉన్నావు. కాబట్టి దేశాన్ని దౌర్భాగ్యంలో తీస్తూ ఉన్నావు. జాతీయ కార్యదర్శి గారు చాలా విషయాలను దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం కూడా సజావుగా లేవు. రాష్ట్ర రాజకీయాలన్నీ పేరుకు అభివృద్ధి అయినటువంటి పేరు చెప్తా ఉన్నారు తప్ప అభివృద్ధి చుట్టూ రాజకీయాలు లేకుండా ఈరోజు లడ్డూ చుట్టూ రాజకీయాలను తీవ్రస్థాయిలో చేస్తూ ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని, అందులో విపరీతమైనటువంటి పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఒకరంటే, లేదు బాత్రూంలో క్లీన్ చేసుకునేటువంటి హార్పిక్ కలిసారని మరొకరంటే, ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో ఈ లడ్డు అనేటువంటి దాన్నే ఆదాయం కోసం కల్తీ చేశారని చెప్పి మరొక వైపున మాట్లాడుతూ ఉన్నారు. ఈ లడ్డు చుట్టూ దాదాపు మన బుడమేరులో వరదలు వచ్చినటువంటి సందర్భం నుంచి ఇది మొదలైంది. అంటే బుడమేరు వరదల నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వాటి వైపున కాకుండా ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతాము. నిజంగానే లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, 164 సీట్లు మీ చేతిలో ఉన్నాయి, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా మీ చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాంటి సందర్భంలో విచారణ చేపట్టి మీరు వేసినటువంటి సిట్ నివేదికలో కానీ, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ, లేదు సిబిఐలో కానీ ఎక్కడైనా అది వెల్లడై ఉంటే దానికి బాధ్యులైనటువంటి దోషులను కఠినాతి కఠినంగా
శిక్షించమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తా ఉన్నాం.